హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. హ్యాపీ సండే. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై సిస్టర్స్. ఇక్కడైతే బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాననమాట బిర్యానీలోకి. ఇక్కడొచ్చేసి బిర్యానీకి గ్రేవీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చాలా డేస్ అయింది ఈ మధ్య బిర్యానీ చేయక. పిల్లలు అదే పనిగా అడుగుతున్నారు. బయట బిర్యానీ తెచ్చుకోము. ఒకవేళ తెచ్చుకున్న పన్నీర్ బిర్యానీ, కాజు బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇలాంటివి తెచ్చుకుంటామనమాట. ఇంక పిల్లలు అడిగారు కదా అనేసి చేస్తున్నా. ఇంక ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నా. కానీ బిర్యానీ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది కదా! ఎంతో తొందరగా లెయ్యాలి. అలా అయితే బిర్యానీ చేయగలము. నేనైతే ఈరోజు 7కి లేసాను. రోజు 4:30, 5కి లేసేదాన్ని. 7కి లేసాను. కానీ నేను 7కి లేసినా 9:30కి వర్క్ స్టార్ట్ చేశాను. ఇంట్లో క్లీనింగ్ వర్క్స్, పిల్లల షూ ఉతకడము ఇవన్నీ. ఇంకా బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. సండే వస్తే నాకు డబల్ పని పడుతుంది అసలు. సాటర్డే, సండే, మండే కూడా అంతేనండోయ్. మండే ఇంక అన్నీ వాష్ చేయాలి. అవన్నీ ఉంటాయి. ఇంక పెరుగు పచ్చడి చేశాను, కర్రీ చేశాను, బిర్యానీ చేశాను. వీడియోలో అలా కనిపిస్తుంది కానీ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంది. చాలా బాగుంది. బిర్యానీ బాగా చేస్తాను నేను. ఇంకా ఫిష్ చేద్దాం అనుకున్నా. పిల్లల నుండి బిర్యానీ కావాలంటే బిర్యానీ చేసేసాను అనమాట. ఫిష్ నేను, మా అబ్బాయి ఎక్కువ బాగా తినేస్తాము. మా ఆయనకు బాగా మటన్ ఇష్టము. ఇంక పిల్లలకి ఒకటి ఇంక అడిగింది చేసి పెట్టాలి కదా! మరి చాలా డేస్ తర్వాత బిర్యానీ అయితే చేశాను. మరి మీరేం చేశారు సండే? మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఏం చేయలేదండి. అందరికీ రాగి మాల్ట్ కలిపేసాను. మజ్జిగ వేసేసి ఇంక రైతా చేసేసాను. సింపుల్‌గా, టేస్టీగా బిర్యానీ అయితే చేశాను. సింపుల్‌గా అంటే ఏదో చేసేసానని కాదు. బాగా చేస్తాను నేను. నా మీద నాకే నమ్మకం అనమాట. నేను బిర్యానీ బాగా చేస్తాని. అందరూ నాకిచ్చే కాంప్లిమెంట్ ఏంటంటే చికెన్ బిర్యానీ బాగా చేస్తాననేసి. ఇంక పిల్లలందరూ తినేసారు. సార్ తినేసారు, పిల్లలు తినేసారు. ఇంక నేను కొద్దిగా వర్క్ ఉంటే చూసుకొని లేట్‌గా తినేస్తున్నాను. ఒక్కోసారి అందరం కలిసి కూర్చొని తింటాంలెండి. ఒక్కోసారి నేను ఫస్ట్ వాళ్ళు తినేసేయాలని వాళ్ళకి పెట్టేస్తాను. నేను ఇంకేదైనా బ్యాలెన్స్ పనులుంటే చూసుకొని తినేస్తాను. మరి సండే మీరేం స్పెషల్ చేశారు? ఇంకా సండే అంటే ఇంక ప్రతి అంటే రోజు ఉండదు నాన్ వెజ్ తినే వాళ్ళకి. కానీ సండే కొద్దిగా స్పెషల్ అనమాట. ఇంకా జాబ్ చేసే వాళ్ళకి, డ్యూటీ వెళ్తుంటారు కదా! జెంట్స్ అయినా, లేడీస్ అయినా వీళ్ళందరూ కొద్దిగా రెస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇష్టమైనవన్నీ వండుకొని తింటారు. అంతే కదా! ఇంక డైలీ నాన్ వెజ్ అంటే కూడా ఎక్కడ తింటాంలెండి. సండే అంటేనే కొద్దిగా స్పెషల్ కాబట్టి. పైగా ఈరోజు ఉమెన్స్ డే కదా! వన్స్ అగైన్ మరోసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే అండి. బాయ్ మరి. థ్యాంక్ యూ.